కమింగ్ టు సార్ మీ డైలాగ్ ఒకటి నాకు నేను చాలా ఇన్స్పైర్ అయిన డైలాగ్ ఉంటుంది. అమ్మ 9 నెలలు. ఆ డైలాగ్ ఎలా రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా ఊహించుకొని రాశారు కానీ ఒక్కసారి ఆ డైలాగ్ వివరణ, దాని బ్యాక్ స్టోరీ ఒకసారి చెప్పరా సార్? అది కృష్ణవందే జగద్గురు నా ఫస్ట్ మూవీ. అది యాక్చువల్గా ఆ సీన్ రాయడానికి నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. సార్ అది సినిమా అంతా రాయటం అయిపోయింది. ఆ ఒక్క సీన్ మాత్రం నేను రాసింది క్రిష్ గారికి అంతగా ఎక్కల. ఇంకా బాగా రాయగలరండి మీరు, ఇంకా ఏదో కావాలనేవాళ్ళు. ఏం పర్వాలేదు, టేక్ ఎవరు ఉంటాయి, అది కరెక్ట్గా మనం అనుకున్నట్టు వచ్చినప్పుడే మనం తెద్దామన్న. సో నేను రాసిన ప్రతిసారి నాకు నచ్చితేనే తీసుకెళ్ళిస్తా. నాకు నచ్చేదాకా నేను పని చేసుకుంటాను. నాకు నచ్చింది అన్నప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను. డైరెక్టర్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, తర్వాత మళ్ళీ డైరెక్టర్ నచ్చేదాకా రాస్తాను. చివరికి అది నాకు డైరెక్టర్కి ఇద్దరికీ నచ్చడం జరుగుతుంది. ఆ సీన్ వరకు పర్టికులర్గా ఇంకా ఏదో కావాలి అనేవాళ్ళు. ఇక జస్ట్ ఒక 4-5 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేయాలి, సినిమా అంతా అయిపోతుంది. సో 100% ఈ సీన్ తీయాలి కంపల్సరీగా. సో ఇప్పుడు ఏంట్రా బాబు, ఎందుకు నేను ఈ సీను రాయలేకపోతున్నానని చెప్పేసి ఒకసారి ఒక 2 రోజులు అసలు నేను వర్క్ చేయలే, అసలు దేని మీద కూర్చోలేదు అసలు. 2 రోజులు వేరే సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా గడిపేసి దాని గురించి ఆలోచించాల. 3వ రోజు తీసుకుని కూర్చున్నా, అసలు ఏంటి నేను ఎక్కడ మిస్ అవుతున్నాను అని. అది ఆలోచించినప్పుడు అందులో ఏమిటి అతనే చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఏమంటుంది, నీ కోపం రాదా, కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే అలా చూస్తూ కూర్చుంటావా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఇట్లా కోపం రావాలంటే రోజు కోపం రావాలి, రోజు పేపర్ చదువుతుంటే కోపం వస్తుంది, రేపు పేపర్లో ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, కొత్త కోపం వస్తుంది, నిన్నటి కోపం పాతపడిపోతుంది అని చెప్తాడు. అది నిజమే, ఇది నిజమే. సో ఆ అమ్మాయి గెలవాలి, హీరో మారాలి, ఒక డైలాగ్తో హీరో మారాలి. సో అతను తనను తను కరెక్ట్గా డిఫెన్స్ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి కరెక్ట్గానే చెప్తుంది, అతను కరెక్ట్గానే చెప్తున్నాడు. అంటే 2 సత్యాలు కొట్టుకుంటున్నాయి అక్కడ. అప్పుడు ఏదో ఒక సత్యం గెలవాలి అంటే అది నగ్న సత్యం కావాలి. అంటే ఆ అమ్మాయి చేత ఒక నగ్న సత్యం చెప్పించాలి. అంటే అవతల మనిషికి ఆన్సర్ లేకుండా ఈ అమ్మాయి ఒక మాట చెప్పాలి. అయితే ఆన్సర్ చెప్పగలగాలి, లేకపోతే మారిపోవాలి, అంతే కదా. అంతే సార్. అలాంటి ఒక మాట కావాలి. అప్పుడు దాని గురించి ఆలోచించాను. ఎస్ కరెక్ట్, ఇప్పుడు పట్టుకున్నప్పుడు అది నిజమే, ఇది నిజమే, 2 నిజాలే, కానీ నీకు ఆ నిజం కావాలా, ఈ నిజం కావాలా అని అడగాలి ఈ అమ్మాయి. అవును. అప్పుడు చెప్తుంది ఆ మాట, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, 2 నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు అని. ఆ మాటతో అతనిలో మార్పు మొదలవుతుంది. అలా వచ్చింది ఆ డైలాగ్. చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు గూస్బంప్స్ ఎలానే వచ్చాయి సార్. నిజంగా నాకు ఈ చెప్పాలని డేర్ కావాలి సార్. ఇలాంటి డైలాగ్స్ చెప్పాలని చాలా డేర్ కావాలి. అవకాశం అప్పుడప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వచ్చే అవకాశం రాదు. అలాంటి మంచి సిచ్యువేషను అప్పుడప్పుడు మనకి తగులుతూ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. అప్పుడు ఆ డైలాగ్ తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు కృషి గారు ఉండి ఎస్ నాకు కావాల్సింది ఇది ఇప్పుడు వచ్చిందని చెప్పి అప్పుడు తీశారు. ఆ సినిమా షూటింగ్లో లాస్ట్ షూట్ చేసిన సీన్ అది. ఆ సీన్ తీసిన తర్వాత గుమ్మడికాయ కొట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం క్రిష్ గారితో సో త్రూఅవుట్ మీ మ్యాక్సిమం జర్నీ కూడా క్రిష్ గారితోనే ట్రావెల్ అవుతుంది. అండ్ రీసెంట్గా క్రిష్ గారితో ప్రాజెక్ట్ రాబోతుంది. సో హౌ డూ యూ ఫీల్ సార్ హరిహర వీళ్ళ అండ్ పవన్ కళ్యాణ్ గారికి అగైన్? కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసే సినిమా అది హరిహర. సమస్య లేదు, నెక్స్ట్ లెవెల్ మూవీ. సో మాకు యాజ్ అ ఫ్యాన్గా మాకు డైలాగ్స్ మేము ఫుల్ 100 పేజ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం, హ్యాపీ అవుతారు 100%. సో అంటే డిఫరెంట్ సార్. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్ వేరు, ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు, ఇప్పుడు ఫిలిం ప్రాసెస్లో ఉంటారు. ఈ డైనమిక్లో ఇలాంటి డైలాగ్స్కి వెయిటేజ్ పడుతుంది అంటారు ఆడియన్స్కి? తప్పకుండా. అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటాయి డైలాగులు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి ఎంతవరకు కావాలి, ఏం కావాలనేది మనం ఇస్తాం. సిచ్యువేషన్ని దాటి మనం ఎప్పుడు రాయకూడదు. దానికి ఏం కావాలో అది ఖచ్చితంగా 100% ఉంటుంది. చాలామంది హీరోస్కి మీరు డైలాగ్స్ రాశారు సార్. సో ఈ ప్రాసెస్లో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హీరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ పడాలి. దీనికి మీరు చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా ఆలోచించాలి ఎక్కువ. సో ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేస్తారు?
అంటే నేను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వను. ప్రెషర్ ఫీల్ అయితే, ఒత్తిడి ఫీల్ అయితే మనం అవుట్పుట్ సరిగా ఇవ్వలేం. ఎంజాయ్ చేస్తూ రాయాలి. రాసేది. నేను ఏ హీరోకి పని చేస్తున్నానో ఆ సినిమా అయ్యేంతవరకు ఆ హీరో ఫ్యాన్ అవ్వాలి నేను. ఎట్ ఏ టైం 5-6 సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఎట్ ఏ టైం 5-6 హీరోలకి ఫ్యాన్గా ఉంటాను. ఈ సినిమాకి రాసేటప్పుడు ఈ హీరోకి ఫ్యాన్గా ఉంటాను, ఆ సినిమాకి రాసేటప్పుడు ఆ హీరోకి ఫ్యాన్ అవుతాను. 100% ఫ్యాన్గా ఆలోచిస్తాను నేను, సమస్య లేదు. కానీ బిజీ రైటర్ సార్ మీరు, అంటే ఐ మీన్ బిజీ రైటర్, డైలాగ్స్ కానీ టక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలు హిట్లు వస్తున్నాయి. ఇలా ఎలా సార్ ఇవన్నీ ఒక హీరోకి ఫ్యాన్ ఉండి టైం పడుతుంది కదా, టైం టేకింగ్? అంటే అవకాశాలు వస్తున్నాయి, అదృష్టం అంతే. అది ఒక పని ఇంకో పనిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని నచ్చితే నాకు ఇంకో పని వస్తుంది, ఆ పని నచ్చితే ఇంకో పని వస్తుంది. మనం చేసే పనే మనకు పని ఇస్తుంది. సో మాకు తెలిసినంత వరకు మీరు ఒక డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నారని టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అంటారో, లేదంటే ఏముండబోతుంది? అంటే టాక్ అయితే ఉంది బయట, బట్ నాకు ప్రస్తుతం అయితే ఆలోచన లేదు. రేపు వస్తుందని, రేపు రాదని చెప్పలేను. రావచ్చు, రేపు రావచ్చు. అంటే డైరెక్షన్ అనేది ఇప్పుడు కూడా డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఎప్పుడు సబ్జెక్టులు వెతుక్కోకూడదు. అంటే నేను డైరెక్షన్ చేయడానికి వస్తే ఆ పని చేయాలి. నేను రైటర్ అవ్వాలని వచ్చాను, రైటర్ని అయ్యాను. నేను ఏవైతే అవ్వాలని వచ్చానో అది అయ్యాను. ఎలా బతకాలనుకుంటున్నానో అలా బతుకుతున్నాను. రైటర్గా ఉండి డైరెక్టర్స్ అయిన వాళ్ళు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చింది, వాళ్ళ టార్గెట్ డైరెక్షన్. అవును, డైరెక్షన్ కోసం ప్రయత్నించే ప్రాసెస్లో రైటర్ అయ్యారు వాళ్ళు. డైరెక్షన్ చేసే అవకాశం రాగానే డైరెక్టర్ అయిపోయారు. బట్ నేను డైరెక్టర్ అవుదామని వచ్చి ఆ ప్రాసెస్లో రైటర్ అయిన వాడిని కాదు. నేను రైటర్ అవుదామని వచ్చి రైటర్ని అయ్యాను, రైటర్గా బతుకుతున్నాను. ఇప్పుడు నాలాంటి వాడు డైరెక్షన్ చేయాలి అంటే అది ఎప్పుడు వస్తుందంటే, అది అంటే ఒక సబ్జెక్ట్ నా లోపల, మనం ఆలోచించే సబ్జెక్ట్స్ అన్నీ మనకు నచ్చుతాయి, అది వేరే విషయం. మన లోపల నుంచి వచ్చే సబ్జెక్ట్స్ అన్నీ మనకు నచ్చుతాయి. మనకు నచ్చే డైరెక్టర్కి చెప్తాం, డైరెక్టర్స్కి. అయితే ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇది నేనే చెప్పాలి అనిపిస్తుంది. అది నేనే చెప్పాలి, నాలాగా చెప్పాలి. అంటే నేనే అంటే దాని అర్థం ఇంకెవరు చెప్పలేరని కాదు. నేను నాలాగా ఈ కథను చెప్తే ఎలా ఉంటుంది అని మనకు అనిపించే కథ ఏదో వస్తుంది బయటికి, అప్పుడు డైరెక్షన్ చేయాలి. అలాంటి కథ ఏదన్నా నాకు వచ్చినప్పుడు, ఈ కథ ఖచ్చితంగా నేను చెయ్యాలి, నేనే చెయ్యాలి, నాలాగా చెయ్యాలి అని నాకు అనిపించిన కథ నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కథకి కావాల్సిన హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతాను. అంటే మాకు తెలిసింది ఏంటంటే, లైక్ ఆల్రెడీ స్టోరీస్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అని తెలిసింది. స్టోరీస్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను డైరెక్షన్ తీసుకోవడానికి రాసుకున్నాను కాదు, ఇవ్వడానికి అంతే.